5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఏమీ జరగలేదా? కలర్ గా బయట వేసుకొని ఎవరు కళ్ళకు రాలేదా? రాలేదే. ఎవరిని వాటేసుకోలేదు, ముద్దు ఇవ్వలేదు. అయితే ఏమి జరగలేదు. ఏది జరగలేదు. అయితే నేను ఇక్కడికి రాలేదు అంతే కదా? అవును. ఆగు. మూర్తి చచ్చిపోయి చాలా చెప్పైందండి. అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి లేవండి. చంద్రబాబు ఏ భిక్ష రా 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 రా. ఏంటి అడుక్కునే వాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు? నా పేరు ఇప్పుడు భిక్షాధిపతి కాదు, లక్షాధిపతి. అంత నీ టైం రా గారు పిలుస్తున్నారా? అయ్యగారా? నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు మహేంద్ర అయ్యగారే. మరి నువ్వెవరి గురించి చెప్తున్నావు? గో మీద కొట్టానంటే గుంటూరులో పడతావు. 2 రూపాయల కోసం అయ్యగారి ఇంటి ముందు చేతులు కట్టి నిలబడ్డం మర్చిపోయావెట్రా? నీ క్రాపింగ్ తెలియదురా, గుండు కొట్టడమే తెలుసు. అది అప్పుడు. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజు ఫుల్. నువ్వు వచ్చి పాత కస్టమర్ అని చెప్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? కావాలంటే టోకెన్ తీసుకెళ్ళు, మీ అయ్యగారిని రేపు రమ్మని చెప్పు. రే ఆ రోజు నీ ఏళ్ళు కాదురా, చెయ్యి తెక్కొట్టేవలసింది. అయ్యగారు ఎక్కడ్రా వాడు? అసలే అది కోతి, దానికి పిచ్చెక్కింది, పైగా కళ్ళు తాగింది. ఇక ఎలా ఉంటుందో మీరే ఆలోచించ. అయ్యగారి గడ్డం పెరిగిందని గుమ్మం ముందే పడిగాపులు కాచే ఎదవకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. గుండ్రంగా తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి గొరికెత్తనాడు. ఆడి చేత గొరికించుకోవడానికి అపాయింట్మెంట్ కావాలంట. అది కూడా బాధ అనిపించలేదు. మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు. అన్ని నా కాలు కింద తొక్కెత్తనికన్నా ఆత్రం తీరదయ్యా. ఇదంతా మహేంద్ర గాడి పని. కోతి తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది. ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో. అవునయ్యా. తల దించుకున్న వాళ్లే ఇప్పుడు కాలు దగ్గరేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏంటి లవ్ చేసుకుంటున్నారా? నేనే స్వయంగా రావాలనుకున్నాను, కుదరలేదు. ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు. నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే. కానీ మీరు చదువుకొని ఈ జనాన్ని జీవితంలో పాస్ చేయించారు. నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను, మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్ లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయట ఊరికి వెళ్తున్నాను. మీ బ్యాంకు నుంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా లోన్ కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది. తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు. మీరు వెతుక్కునొచ్చి చెప్తున్నారు. మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. జయంతి, నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్న, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడెందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో, నేను బయట ఉంటాను. ఓకే నాన్న, ఓకే. ఏంటి? అది తాళాలు కనిపించడం లేదు. తాళం చేయ కనిపించలేదా? ఎక్కడ పెట్టాను? ఎవరన్నా ఇది ఫైల్ ఇచ్చింది? ఏం జరగలేదు. ఏం జరగలేదు. లిప్స్టిక్ ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు. నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్ గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా? మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు ఇప్పించారు అంటే
నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ళ కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష, లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చేయి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య ఇంటికొచ్చి వెళ్ళండి అన్నయ్య. నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేట చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు. మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత ముందు ఇది తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా, మాస్టారు రాధాకృష్ణ గారంటే మీరేనా? అవును, మీరెవరు? అయ్యా, మేం మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్టులో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రని కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా. ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసర్ అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా? అవును అయ్యా, మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకని డీసెంట్ గా అడుగుతున్నాం. ఏమిటండి ఇది? పెద్ద ఎలాగైనా మాట్లాడేది? ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా ఇంటి అడిగేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగలమా? ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా. ఇలా తోస్తేనే కింద పడిపోయారు. తక్కిన వాళ్ళు అయ్యి ఉంటే ఈ రకంగా ఇలా 2 తొండులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము. లేవండి 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 లేవండి. నొప్పిగా ఉందా? ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరు వాళ్ళ మధ్య బరువు మర్యాద తీసుకోకు. రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. రండ్రా. ఏడవకండి, ఏడవకండి మాస్టారు, ఏడవకండి. జయంతి, జయంతి, అయ్యో అమ్మా, నాకేమైంది? మీ నాన్న మనల్ని అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే.
ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను కళ్ళారా చూసిందంతా అబద్ధమైపోతుందా? ఈయన పంపిస్తేనే 4 రౌడీలు వచ్చారే. నీకు అనుమానంగా ఉంటే అడుగు, ఆయన్ని అడుగు. అడుగువే. మీనాక్షి చెప్పేదంతా నిజమేనా? మీరు మనుషుల్ని పంపించారా? జయంతి, నేనెందుకు మనుషులను పంపిస్తాను? నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి. మీరే కదా నలుగురిని పంపించారు. రే కుమార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది నీకు? నేను నీలా ఉండలేను. ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు. ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిగా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. రేయ్, జయంతి, సారే నలుగురిని పంపించారు. నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే 4 తన్ని తీసుకురండి అన్నారు. ఏయ్, ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా? ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. జయంతి, నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దంటున్నారండి? మీతోనే ఉంటున్నవారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పొచ్చు. మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? హా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము. ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు. మేము మిమ్మల్ని నమ్మాం చూడండి. అదే మేము చేసిన తప్పు. జయంతి, నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు. నాకు అంత అర్థమైంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు? ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆగు. ఓ హంతకుడు వేసిన దండ మా నాన్న శవ మీద కూడా ఉండకూడదు. రేయ్, ఏంటి చాలా వారుగా చేస్తున్నావు? ఆనుమూర్తి, జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. మహాభారత యుద్ధంలో గెలిచింది ఎవరు? అర్జునుడు సార్. నిజానికి గెలిచింది శకుని. ఎలక్షన్లో నిలబెట్టింది మాత్రం మార్తాండే, కానీ గెలిపించింది మహేంద్ర గారే. జనాలు ఓటేసింది ఈయన చెప్పినందువల్లే. ఈ నిజాలేవి తను తెలుసుకోకుండా ఇంకా మారతాడని నమ్ముతూ ఉంది. రేయ్, నా పేరు కూడా రాసావా? అవును, నువ్వు పెద్ద కలెక్టర్, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటూ పోయి. రేయ్, అయ్యా, ఏంటి మీరిద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీడిని లోపలికి పోనేమన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని. రేయ్, రేయ్, ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యగారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలా బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్ లో ముక్కు దుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తరుగుకుంటూ వచ్చినప్పుడు చీకట్లో ఏ చెట్టు చాటును దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడలేదు. ఏంగానే బాధపడుతున్నా? ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? తప్పే. మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారిలో ఎవరికి దొరకకుండా పారిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాళ్ళు. ఆయన పరిగెడుతున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి పట్టేసుకోరా ఏంటి? చెప్పండి. ఆగరా,
ఏదో దొంగతనం చేసావంటే పంచాయతీతో సరిపోయేది. కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తానంట. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 10 రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీస్తున్నారు. పట్టుకోలేకపోతున్నా. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మేమేం ద్రోహం చేశాం? అవునబ్బా. మీరిద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును, ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి. దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రయత్నం చేస్తున్నాడుగా. అలాగా? ఆ, అయితే ఓ చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేసి చీనయ్యబ్బా నువ్వు అసలు మారవా? అయ్యా ఇల్లొత్తామయ్యా, ఓ దండం పడేయ్. నాకు కాదురా, ఆయన పడేయ్. వస్తావయ్యా. పదబ్బా. మహేంద్ర గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయాళ్ళు కూడా మంచి నాయాళ్ళుగా మారాలనుకుంటున్నారు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏంటి వెనక దాస్తున్నావు? ఇవ్వు. ఏంటది? ఇవ్వు. పోలీస్ కమిషనర్ గారికి నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు. దీనికి బాధ్యత నాదే. నేనే తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది. ఏంటమ్మా ఇది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను వాసుని కలుపుతారని నమ్మకం నాకుంది. కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది. నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా. ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాకు మంచి చేయాలనుకునే మీకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను. మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు, కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది వెంటనే జరగలేదని అదృష్టం దురదృష్టాన్ని మాట్లాడమేనా? ఎవరైతే తనను తాను నమ్ముతారో వాళ్లే నిజమైన అదృష్టవంతులు. అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దురదృష్టవంతులు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదని భగవద్గీతలో చెప్పారు. దేవుడు మనం కోరుకున్నది వెంటనే నెరవేర్చాడంటే మన భక్తిని ఎక్కువ చేశాడని అర్థం. దాన్ని కొంచెం ఆలస్యం చేస్తే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ చేస్తున్నాడని అర్థం. కలలే లక్ష్యం కావాలే గాని లక్ష్యం కల కాకూడదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయం కాదు, ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన సమయం. నేను చెప్పింది జరిపించి చూపిస్తాను. నీకు వాసుకి పెళ్లి జరుగుతుంది. వాసు బోంచేయి, 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 బోంచేయి. వద్దు. తినరా? తినను. తినవా? అది తీరా. ఏంటి చూస్తున్నావు? అదేంటో తెలుసా? పాయిజన్. అన్నంలో కలిపి తింటే సస్తారు. తీరా, తీ. తెరు, తెరు. పోయి, పోయి, మొత్తం పోయి. కొంతమందికి తరతరాల ఆస్తులుంటాయి. మాకు తరతరాలుగా ఒక బుద్ధి ఉంది. నిప్పు కూడా బూడిదని వదిలేస్తుంది. ఆ బూడిదని కూడా మిగిల్చకుండా నాశనం చేస్తాం. మాకు దొరకంది ఈ లోకంలో ఎవరికి దొరకనివ్వము. దొరికినా వదలము. ఓకే, తిను. తినను. తినవా? తినను. తినవా? తినను.
ఉషా, ఊసేయ్. ఏయ్, ఊసేయ్, ఊసేయ్. పిచ్చిదానా, ఊసేయ్. ఎంత పని చేసావు ఉషా? ఎందుకే ఇలా చేసావు? నాకు నీ మీద ప్రేమ చూపించడానికి ఇంతకంటే దారి లేదు వాసు. ఇంతవరకు నువ్వు నా జీవితంలో లేవు. ఇక నువ్వు లేకుండా జీవితమే లేదు. ఛీ, తిను. ఇన్ని రోజులు మరొకరిస్తున్నారనే కదా తినకుండా ఉన్నావు. ఇవాళ నేను ఇస్తున్నాననే కదా తింటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిలే నా మీద ఉన్న లవ్. విజయ్తో నేను జీవించాలి, దానికి ప్రాణాలతో ఉండాలిగా. ఇంకా నా మీద ప్రేమ రాలేదా? రాలేదు, రాదు కూడా. ప్రేమ అనేది విజయ్లా మనసారా ప్రేమిస్తూనే వస్తుంది. నీలా శారీరకంగా ప్రేమించే అమ్మాయికి రాదు. నిన్నెలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసురా విజయ. లేకపోతే నేనా అని చూస్తా. నేను చూస్తాను. రే నా చెయ్యి లబలబలా ఆడుతుందిరా. బాబు నోరు కళ్ళు మూసుకుని పడుకోరా. ఎందుకు నా ప్రాణాలు తీస్తావ్? సరే నువ్వు పడుకోరా. అయ్యో ఎక్కడ బా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఎక్కడికి అంటే? తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా, తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా. అటు తిప్పడు, అటు తిప్పడు. మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనా అబ్బా. ఈ చోటు నుంచి కదలమంటే కాలు ఎరకొడేస్తాను. ఏంటి బ్రాంతి వాసన వస్తుంది? అమ్మో తాగేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఓలా అబ్బో మందేసేసావా? నన్నే దొంగతనం చేయొద్దంటావా? రారా రా, come on. రెచ్చిపోయా అంబోతులు కూడా ఆపగలను, కానీ నిన్ను ఆపలేనురా బాబు. కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు, కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు వేసేయాల్సింది ఇప్పుడు వేసేస్తాను రా. అయిపోయావంతే. ఆగరా. దొంగనాపా చావు. నా జీవితం చంకనాకిస్తావురా దొంగనాయబ్బా. నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలిరా. నేను నరికేసి తలకొరు పెడతాను రా. పెళ్లి చూసి పోదాం అనుకున్నాను రా. ఓర్నాయబ్బో సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నావు. నీకు కాదురా, నీకే. అవును చెప్పులు వేసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? నీకు పిల్లలు చూడటానికి. అర్ధరాత్రి పిల్లలు చూస్తావా? ఇక్కడే ఉండరా అబ్బా. ఇప్పుడు అవుతాను, ఇప్పుడు అవుతాను. గంట ఎందుకు కొడుతున్నావురా? దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయావు, నాకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నేను పట్టుకుంటాను. ఎందుకురా? చెప్పులి ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? తప్పుకో. అయ్యో ఏం చేస్తున్నావురా? గాలి పెంచుతావా? గాలి ఎందుకు ట్యూబ్లైట్ పగల కొడుతున్నావు? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు కాళ్ళలో దిగి రక్తం వస్తుంది కదా, అందుకు. ఏంట్రా గిన్నెలోంచి ఏమేమో పోస్తున్నావు? గోళీలు ఎందుకు పోస్తున్నావురా? చెప్పు. అయినా సరే నువ్వు నడిచావు అనుకో, ఈ గోళీల మీద కాలేసి జారి పడతావు కదా, అందుకు. నాకు ఇది వస్తే ఏం చేయాలరా? ఎత్తా దీనికోసం పెట్టావు, మరి తాగడానికి నీళ్లు? అది కూడా నీళ్ళే, అదే తాగాయి. రే నీ కన్న తండ్రిని రా. సరే ఏడుస్తున్నావు కదా, ఇదిగో పెట్టుకో.
అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో నీ గంట శబ్దం నాకు వినపడద్ది వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది. ఏం చేద్దాం, ఇక్కడ పని కానీ చేయాల్సిందే. రే బుద్ధి తక్కువ ఎదవా, తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా అన్నాసి ఎదవా. ఎక్కడికి వెళ్ళిపోయావు? వద్దరా, వద్దరా. అయ్ బాబోయ్, వీడి కాళ్ళు చెప్పుకోవడం. వాకిట్లో పెట్టిన సైకిల్ ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు. అబ్బా అబ్బా అయ్యయ్యో మళ్ళీ దొంగతనం చేసేసాడా? నా బతుకు బస్టాండ్ చేసేసాడు బాబోయ్. ఒరే బాబో, నా దొంగరా బాబో. ఒరే అబ్బా, ఎక్కడున్నావు? అబ్బా ఏంటబ్బా ఇది? రే ఊరి కోసం ఒకడు పని చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబో. సార్, సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. ఆ. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథవా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యా. దీని పేరు కుటుంబ కార్డు. కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు మేమేం చేయాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డుని అడుగుతున్నారు. అక్కడేం సమాధానం చెప్పాలి? ఏది కావాలన్నా రేషన్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు. కానీ రేషన్ కార్డ్ బ్యాచులర్ కి ఇవ్వరు. సార్, రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఏంటండి రూల్స్? మీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యం. మీ పేరు? శివయ్యండి. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. పేరేంటి? మహేంద్ర. మహేంద్ర. మహేంద్ర మీకేమవుతాడు? నా కొడుకు. మహేంద్ర నీ కొడుక? ఆ. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయటికెళ్ళాడయ్యా. రాసుకోమంటున్నాగా రాసుకో. పదవయ్యా. మీ పేరేంటమ్మా? ఫాతిమా బీబీ. మీ పేరు? అబ్దుల్ ఖాదర్. ఓ, మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొడుకున్నాడండి ఆరి. ఆ, వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. పేరేంటి? మహేంద్ర. ఆ, మహేంద్ర. నీకేం వరస అవుతాడు? మా అన్నయ్య. ఫాతిమా బీబీ ఏమో చెల్లెలా? మహేంద్ర అన్నానా? చెప్పింది రాసుకొని వెళ్ళవయ్యా. రాసుకో. మీ ఇంటి ఆయన పేరు? రామయ్య. నీ పేరు? సీతామాలక్ష్మి. వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే? ఓయ్ అతను మా తమ్ముడయ్యా. ఒప్పుకుంటానండి. మహేంద్ర మీ సొంత తమ్ముడు. నిన్ను ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అని పేరు రాయి. 9005 అని కోడ్ వేయి. ఎంటర్ ప్రెస్ చేయి. ఆ, సార్, నన్ను క్షమించాలి సార్. మీకు కుటుంబం లేదని వేళాకోళంగా మాట్లాడాను. ఇప్పుడే తెలుస్తోంది, ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా, తమ్ముడుగా, కొడుగ్గా మిగిలిపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పై అధికారితో చెప్పండి సార్. ఇప్పుడు అర్థమైందా? మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం. ఇద్దరిని చూసి మీరు అనాథ అని చెప్పారు. సరే సరే, మీరు వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి. అన్నయ్యనమ్మా, అన్నయ్యని ఈ స్థితిలో చూడ్డానిక నిన్ను అమెరికా పంపించింది. లక్ష్మి,
లక్ష్మి ముందు మీరు 5 లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి, అప్పుడే మీ చెల్లెలు కాపాడుకోగలరు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్, నా చెల్లెల్ని కాపాడండి సార్. నేను డబ్బుతో వస్తాను. సార్ సార్ నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్. ఏంట్రా నువ్వు అనేది? అమెరికా సంబంధం నాశపడి నా చెల్లెలికి పెళ్లి చేశాను సార్. దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. వాడు మంచివాడు కాదు సార్, మంచివాడు కాదు. ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు. చేయవచ్చు వల్ల ఆసుపత్రికి వచ్చింది సార్. నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి 5 లక్షలు కావాలట సార్. ఆ రోజు మహేందర్ని జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరమయ్యావు. నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను. ఇది నా చెల్లెలు జీవిత సమస్య సార్. ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేస్తే. ఒక్కసారి చేస్తే దాని పేరు సహాయం, మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష. సార్ నేను నిన్ను భిక్షగాని చేయదలుచుకోలేదు. సార్ డాక్టర్, నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్. నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు డాక్టర్. అయినా నేను ఎలాగైనా డబ్బు కడతాను డాక్టర్. డబ్బు కట్టలేదని నా చెల్లెలకు ఆపరేషన్ మానేయకండి డాక్టర్. ఇవి చేతులు కాదు, కంగారు పడకండి. డబ్బు కట్టేశారు, ఆపరేషన్ అయిపోయింది. నా కాళ్ళ మీద కంటే ఆయన కాళ్ళ మీద పడండి. సార్ పగ తీర్చుకునే అవకాశం కోసం చూసేవాడు శత్రువు, నొప్పిని తెలుసుకుని మందు వేసేవాడు మనిషి. లక్ష్మి నన్ను అన్నయ్య అని పిలిచేది. ఒక అన్నయ్యగా నా బాధ్యతని నెరవేర్చుకున్నాను. వస్తాను. నేను ఆ ఫైల్ ని చెక్ చేస్తాను, నో ప్రాబ్లం. ఏమైంది కుమార్? నన్ను క్షమించు జయంతి. ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారంటే, నా చెల్లెలు పెళ్లికి డబ్బు అవసరం వచ్చింది. మిమ్మల్ని మహేంద్ర గారిని విడదీయడానికి మార్తాండకి నేను అవసరం అయ్యాను. మహేంద్ర సార్ది ఏ తప్పు లేదు. అతను శత్రువుకు కూడా ద్రోహం చెయ్యడు. ఆ బ్యాంకుకి ఆయన పేరు ఉండకూడదు. ఆయన అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. మేనేజర్ సార్, వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి, మండపం బుక్ చేయి. ఇదిగో అడ్వాన్స్. సారీ సార్, మీరు చెప్పిన డేట్లో ఆల్రెడీ మండపం బుక్ ఎవరు అయిపోయింది. బుక్ చేసింది? మహేంద్ర గారండి. అయ్యా, పంతులు అడిగితే ఆయన పెళ్లి ఉందన్నాడు. మేనేజర్ కూడా ఇదే చెప్తున్నాడు. మండపం అడిగితే అది కూడా ఆయనకి ఇచ్చేసామంటున్నారు. అయితే ఆయన పెళ్లి చేసేలా ఉన్నాడు. మహేంద్ర ఇంటూ పెళ్లి బాధ్యతలు, మన ఇంటో చావు బాధ్యతలు. అవును, మీ వాళ్ళే నేను ఎందుకు తరుముతున్నారు? ఎందుకని చెప్పు, చెప్పు. ఏంటి? వదలండ్రా, వదలండ్రా, వదలండ్రా. ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో. నా ప్రాణం అనుకున్నావే, ఇప్పుడు చూడు ఆ ప్రాణం ఏమవుతుందో. తగలబెట్టడురా దాన్ని. వద్దు, వదలండి. తన్నేం చేయొద్దు. వదలండ్రా, విజయ్ ఏం చేయొద్దు. వదలండ్రా. రై, ఏంట్రా చూస్తున్నావు?
నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్గా వస్తాను. పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదూ. వాళ్ళిద్దరూ ఒకటి కావాలి. నీకేం కావాలో చెప్పు. నా ప్రాణం కావాలా? ఏమన్నావురా? ప్రాణం కావాలని అడిగావా? ఫు! ఎవడికి కావాలరా నీ ప్రాణం? ఏ ఊరి ప్రజల ముందైతే నా మాన మర్యాదలు మంటగలిచిపోయాయో అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా. అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలరా. కింద పడేయండి, పడేయండి. ఏయ్, నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరి ప్రజల బలి కావడం నాకు ఇష్టం లేదు. ఊరి ముందు తలదించుకోవడమే అవమానం. ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు. రాయ్, నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా? ఆ? చేస్తాను. ఏంటి నాన్న పెళ్లి చేస్తానంటున్నావు? ఉండమ్మా, మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం. ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ళ మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం. అన్నయ్య! వద్దు, వద్దన్నయ్య. ఈ ఊళ్ళో ఉన్న అందరి కుటుంబాలలో మీరున్నారు. మీరు వీడి కాలు మీద పడితే ఈ ఊరంతా వీడి కాలు మీద పడినట్టు. మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు. వద్దన్నయ్య, నాకు వాసు వద్దు. విజయ్, ప్రేమ ప్రేమ అన్నావే, నీ ప్రేయస్ ఏమంటుందో వింటున్నావా? రేయ్, మేం మనుషులుగానే ఇద్దరం. మా మనసు ఒకటే, మా ప్రాణం ఒకటే. నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది. ఆయన కాపాడబట్టే విజయ్ ఈ రోజు ప్రాణాలతో ఉంది. మాకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఆయన. అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా. ఇదొక ఆడపిల్లేనా? దీనికి నువ్వు నాన్నేనా లేదా బ్రోకరా? నానా, నేను ఆశపడ్డాను ఒకే కారణంతో వీడి దగ్గర అవమానం పడాలా? వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా, వీడు నాకు వద్దు, 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 వద్దు. నిజంగా అంటున్నావమ్మా? అవును నాన్న, వీడు నాకు వద్దు, నాకు వద్దు డాడీ. నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది. కొట్టి చంపేయడం వాడిని.
ఏమయ్యో మార్తాండావు దేవుడు గుళ్ళో లేడయ్యా నీ పక్కనే ఉన్నాడు మా పేదోళ్ళ పాలిట దేవుడయ్యా ఈ కెప్టెన్ పేదవాళ్ల పక్కన ఉండడం కంటే పేదవాళ్లే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన. అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే. ఒక్క నిమిషం. నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను, కానీ నేను నీకు విరోధులైనా నువ్వు నా బిడ్డను కాపాడావు. ఏ గ్రామ ప్రజల ముందైతే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను, అదే గ్రామ ప్రజల ముందు నేను నీ కాళ్ళ మీద పడ్డాను. గారు సార్, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడకండి. నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను. నాకేం కాదండి. ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. అన్నయ్య, మీ ముందు నా దురదృష్టం అంతా ఓడిపోయింది. కానీ వాళ్ళతో చేరి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరో కాళ్ళ మీద పట్టడం ఆయన ఉద్దేశం కాదమ్మా. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, నన్ను అసలు క్షమించరా? నువ్వు తప్పు చేశావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి. స్మైల్ ప్లీజ్.